జరుగుతూ ఉందంటే ఆనాడు చేసిన మాట వాస్తవం. ఇవాళ ప్రపంచంలో ఇంత స్థాయికి ఎదిగిన భారత్ తన పాత సంస్కృతిని పాత విశ్వాసాన్ని కాపాడే కర్తవ్యం కూడా భారత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వాలంటే ఏదో రైల్వే లైన్లు వేయడము, నేషనల్ హైవేస్ నిర్మాణం చేయడము, స్కైవేలు వేయడము, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు. ఎప్పుడు పాలకులు తన పోలీస్తో తన చట్టంతో వ్యవస్థను కంట్రోల్ చేయగలరు. ఇవి కంట్రోల్ చేయగలిగేటువంటి సత్తా శక్తి మనలో ఉన్నటువంటి ఆ మానవ సంబంధాల పరిపుష్టిలో భాగమే ఉండేటువంటి రామ చరిత్ర. ఇలా మహాభారత ఇతిహాసం అది బట్టి గుడికి మాత్రమే కాదు, అది ఒక పెద్ద జ్ఞానాన్ని ఇస్తుంది. సమాజం ఎట్లా నడవాలనో డైరెక్షన్ చేస్తుంది, పరిపాలన ఎట్లా ఉండాలనో డైరెక్షన్ ఇస్తుంది. అది ఇవాళ రామ చరిత్ర కూడా మానవ సంబంధాలకి ఎంత గొప్ప అది ఇచ్చిందో. అంటే మనిషి ఉన్నంత వరకు సజీవంగా ఉండేటువంటి వ్యవస్థలు ఇవాళ ఈ రెండు ఇతిహాసాలు. కాబట్టి మోడీ గారు 500 ఏళ్ళుగా మేము కోల్పోయిన సంస్కృతిని సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి 100 మంది దీనికోసం త్యాగం చేసి చెప్పి బాజాప్తా ఇవాళ అయోధ్యలో రామ మందిరం కట్టి ప్రతి ఇంటికి అక్షింతలు ఎందుకు పంపించారంటే మనకు ఒక విశ్వాసం వచ్చింది, చల్లగుండాలి మా ప్రజలని చెప్పి ఇవాళ జై శ్రీరామ్ నినాదంతో మనం వచ్చినాం. వీళ్ళు ఏమి విమర్శిస్తారు? శ్రీరాముడు అన్నం పెడతారా, సాయిబాబా అన్నం పెడతారా అని మనకు అంటే జ్ఞానం ఉండాలి. నాయకులు అనేవాళ్ళు వాళ్ళు నమ్ముతారా నమ్మరా పక్కకు పెడితే ప్రజల విశ్వాసాలను గౌరవించని వాడు, దాన్ని ఆచరించిన వాడు నాయకుడు కాడు. నాయకుడు అనేవాడు ఒకసారి నాయకుడు అయిన తర్వాత తన ప్రాపర్టీగా ఉండడు. నాయకుడు అనేవాడు ప్రజల ప్రాపర్టీగా ఉండే ఆస్కారం ఉంటుంది. ప్రజల సంస్కృతిని సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని గౌరవించిన వాడు నాయకుడే కాదు, అసలు రానియరు. కాబట్టి ఇవాళ వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ దేశంలో ఆ ఆలయ నిర్మాణం తర్వాత ప్రజల యొక్క విశ్వాసం మాత్రం సంతరించుకున్నాం. రెండవది, మన ఈ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు? నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నా గుర్తు చేసిపోతాను సుమా, నేను ఇలా అన్ని పార్టీల వాళ్ళు ఉండొచ్చు. ముఖ్యమంత్రి అయిండు, సరే ఎట్లా అయిండు, ఎందుకు అయిండు అంతా ఒక చరిత్ర. దాని గురించి ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా మీరు మా పెద్దన్న, మీరు మాకు సాయం అందించాలని చెప్పిండు. ఒక 3 రోజులు మాట్లాడు. ఆ మాట ఏంటంటే మోడీ గారు ఏమైనా కొత్త పెళ్లి కొడుక, ఎందుకు ఓటేయాలి, మోడీ గారు ఎందుకు ఈడీ గారు ఎందుకు మాట్లాడు. ఇట్లాంటి భాష గతంలో గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఇదే కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే ప్రధానమంత్రి పదవి అనేది అది ఒక వ్యక్తిగతమైనది కాదు, అది ఒక వ్యవస్థకు ప్రతిరూపంగా ఉండేది. ముఖ్యమంత్రి పదవి అని కూడా ఉండేది. మనం తులనాడద్దు, మనకు మనం ఇన్సల్ట్ చేసుకున్నట్టు నేను చెప్పేది. మీరేమో వితిన్ కేసీఆర్ గారికి 2010 ఏ పార్టీలోనే కావచ్చు సంస్కారం ఏంటంటే ఇవాళ మేము వచ్చినాం ఇక్కడ కాలనీకి, ఎందుకు ఇస్తున్నావు దరఖాస్తు ఎందుకు ఇస్తున్నావు అంటే, అయ్యా నువ్వు రేపు ఎంపీ అవుతావు, మరి నువ్వే కదా చేయాల్సిందని చెప్పి దరఖాస్తు ఇస్తాం. రేపు ప్రధానమంత్రి గారికి ఎందుకు దరఖాస్తు ఇస్తాం? అయ్యా ఈ దేశంలో మాదో రాష్ట్రం, మాకు కొన్ని సమస్యలని పరిష్కరించేటువంటి సంస్కారం ఉండాలి. కానీ వాళ్ళ సంస్కారం గది. నేను ఆ జోలికి పోతలేను. కానీ ఎన్నెన్ని హామీలు ఇచ్చిండో చూసిండ్రు. ఇట్లా ఓటేసి ముఖ్యమంత్రి కాగానే తెల్లారే సంతకాలు పెడితే మహిళలకు 2,500 రూపాయలు వచ్చి పడతాయి. కళ్యాణ లక్ష్మి తీసుకునే పేదలకి వచ్చి పడుతుంది. ఇప్పుడే ఎక్కడో చూసినా 75,000 రూపాయలు బంగారం అయిందని తులానికి. ఇట్లా రైతులకు 10,000 ఎందుకు, 15,000 ఇస్తా నేను, కేసీఆర్ చేయత్తలేదు, ఇయ్యత్తలేదు. ఇట్లా అనేక హామీలు ఇచ్చాను. 2 లక్షల రుణమాఫీ ఎట్ టైం చేస్తాను. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే పాలకులు అనేవాళ్ళు కస్టోడియన్స్ అంతే. బ్యాంకు మేనేజర్, బ్యాంక్ సొమ్మంతా బ్యాంక్ మేనేజ్ అవుతుందా? కస్టోడియన్, కాపాడేటోడు. ఇవాళ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ప్రజలు కట్టే పనులకు కాపాడదారులు మాత్రమే తప్ప ఓనర్లు కాదు. కానీ గిన్ని హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ అవి అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమంటాడు ఆయన, నేను లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా ఇక్కడికి, ఇక్కడ లంకె బిందెలు కనబడతలేవు, అంత ఖాళీ కుండలే కనబడుతున్నాయని అంటున్నాను. అంటే ఖాళీ కుండలు ఉన్నాయా, లంకె బిందెలు గీ మాత్రం సూయి లేకుండా వచ్చినా ఈ పార్టీ 5 దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ,
4 దశాబ్దాల పైపడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇవాళ లంకె బిందెలు ఉన్నాయా ఉత్తకుండలు ఉన్నాయా అని చెప్పే పద్ధతి. అసలు ఇంకా గమ్మత్ ఏంటంటే వాళ్ళుగా సెల్ఫ్ గోల్ ఎక్కడ చేసుకుంటే ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది, దిగజారిపోయింది, జీతాలు ఇవ్వని పరిస్థితి అని చెప్పి వైట్ పేపర్ ప్రకటించారు అసెంబ్లీలో. వైట్ పేపర్ అంటే మొత్తం సమాచారం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకున్న పరిజ్ఞానం మీద వీళ్ళు హామీలు అమలు చేసే ప్రసక్తి లేదు. దాని మీద 2 నెలలకో 3 నెలలకో 4 అంటూ కొట్లాడతారు. అదొక భాగం. ఏమన్నా ఉంటే గింటే ఇవాళ ఈ దేశంలో మీకు తెలుసు అనేక రకాల కార్యక్రమాలు పెట్టిండు మోడీ గారు. అనేక రకాలు. ఇక నేషనల్ హైవేస్ 1947 to 2014 ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయో ఇవాళ ఈ 10 ఏళ్లలో గన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేయబడ్డది. ఇక్కడ కళ్ళ ముందు కనబడుతుంది. దట్ ఈస్ రియాలిటీ 1. 2014 వరకు ఫర్ డే నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ 11 కిలోమీటర్ ఫర్ డే. టుడే 37 కిలోమీటర్ ఫర్ డే ఇవాళ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్. ఇవాళ చూడండి, ఒకప్పుడు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ స్లోగన్ ఫర్ అస్. చైనా బజార్లు ఉండేది. మీరు ఏదైనా తీసుకోండి వస్తువులు, మేక్ ఇన్ జపాన్, మేక్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా ఇట్లా చెప్పబడ్డ దగ్గర ఇవాళ ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ 2 కంట్రీ భారతదేశం. ఇవాళ ప్రపంచంలో నంబర్ 2 కంట్రీ. మాటలు చెప్పలే ఆయన, ఇక్కడ మేనిఫెస్టో చెప్పలే ఆయన. మేనిఫెస్టో చెప్పిన కొన్ని మాత్రమే. నా దేశంలో ఒకే దేశం ఒకే చట్టం అమలు చేస్తా అని చెప్పిండు, తీసి పక్కకు పెట్టిండు. ఇవాళ ఎక్కడ ప్రపంచ వేదికల మీద మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడే సత్తా ఎవరికి లేదు, గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఎప్పుడు చర్చనే ఉండే. వాజ్పేయి గారు ధీటుగా సమాధానం ఇచ్చిండు. ఇట్లా నో. ఇవాళ ఇంతెందుకు, ఇలా అమెరికా ఎంత యజమాని, ఎంత డామినేట్ చేసే పరిస్థితులు ఉండే. వార్సా కూటమి, నాటో లెడ్ బై అమెరికా, వార్సా లెడ్ బై రష్యా. భారతదేశం అంటే ఏమనేది థర్డ్ వరల్డ్ కంట్రీ, పూరెస్ట్ కంట్రీ. ఇవాళ అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ, పూరెస్ట్ కంట్రీ, నా మోడీకి వీసా రిజెక్ట్ చేసినటువంటి దేశం, నా అబ్దుల్ కలాంను అవమానపరిచిన దేశం ఇవాళ రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి సపోర్ట్ కొట్టి తీరే భారత ఆత్మగౌరవానికి ఏం కొలుస్తుందని. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా చూడండి. ఏ గడ్డ నేను తులనాడిందో ఆ గడ్డ మీద శబాష్ అనిపించుకుంటే స్థాయికి ఎట్లొచ్చింది. వట్టిగా రాదు అది. ఇవాళ రష్యా వాళ్ళకు ఉక్రెయిన్కు వాళ్ళకు వారు జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ 2 కలిసి ఉత్తరం రాసినాయి మోడీ గారికి. ఈ మధ్యలో ఏమని రాసినాయి? మోడీ గారు మీరే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు, మీరు కాకపోతే ఎవరైతారు, కానీ మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత తొలి పర్యటన మా కోసమే ఉండాలి అని రష్యా చెప్పింది, ఉక్రెయిన్ చెప్పింది. మా యుద్ధాన్ని ఆపించండి, మధ్యవర్తిత్వం చేయండి, మా దేశాలకు ప్రశాంత వాతావరణాన్ని ఇవ్వమని చెప్పి రష్యా కోరే స్థాయికి భారత్ ఎదిగింది. గుర్తుపెట్టుకోండి. ఇది అంత మామూలు కాదు. అనేక విషయాలకి భారత్ గొప్ప ఆదర్శవంతమైంది. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా, ఏమన్నా డెవలప్మెంట్ అంటూ వస్తే ఇక్కడ మీకు ఆ కేంద్రం నుంచి లేదన్నా రావాల్సింది తప్ప ఇక్కడైతే ఏం లేదు. మీకు తెలుసో తెలియదు, నేను ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందికి డబ్బులు ఇవ్వాలంటే కూడా లేకపోతే కేంద్రం పంపించిన 15th ఫైనాన్స్ కమిషన్ నిధిలో పర్ క్యాపిటల్ నిధులతో ఇస్తుంది తప్ప ఏం లేదు. మీ గ్రామాలకు సంబంధాలు ఉంటే కూడా చెప్తున్నా. ఇలా కట్టే గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, వేసే సిమెంట్ రోడ్లు, కట్టే మోరీలు, వెలుగుతున్న లైట్లు, పెరుగుతున్న చెట్లు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినాయి. ఇవాళ ఇక్కడ లేదు. సొమ్ము అక్కడి నుంచి వస్తాయి. సొమ్ము ప్రజలే కావచ్చు కాక, కానీ ఈ మాత్రమైనా పంపిస్తుంది అక్కడి నుంచి. నరేగాలో ఉన్నటువంటి మెటల్ కాంపోనెంట్ కింద నిర్మాణం అవుతున్నాయి. ఇలా స్మార్ట్ సిటీ, ఇలా రకరకాల పేరుతోటి పెట్టి ఇవాళ ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ అంతో ఇంతో రేపు ఈ ఉన్నతంగా అభివృద్ధి చెందాలంటే చాలామంది అంటుండ్రు ఈటల ఎక్కడుడా అంటాడు. నన్ను ఎక్కడ అంటారు ఏంద్ర బిడ్డ, నువ్వెక్కడ అసలు? నేను ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఎక్కడికి పోయినా ఇట్లా నిమిషం ఆగితే 100 మంది గుర్తుపట్టి అన్నాన్ని ఒక సెల్ఫీ ఫోటో తీసుకుపోతాడు. నేను ఒక పొత్తుల సర్ది, నాకు ఒక కులం ఉండదు, నాకు ఒక మతం ఉండదు, నాకు ప్రాంతం ఉండదు. అచ్చం తెలంగాణ మట్టి బిడ్డను నేను. నన్ను పట్టుకొని నువ్వు ఎక్కడంటే మా బాగా చెప్తున్నా నేను మా 32 ఏళ్ళ నుంచి పరిచయం అని చెప్పి గిక్కడ నన్ను అంటే ఎంత నోరుందని, మీడియాలో రాయించే శక్తి ఉందని
ఎవరు పడితే వాళ్ళ మీదనే ఏది పడితే అదే మాట్లాడితే అబాస్పాలవుతారు. ఇలా మేము కూడా ఉన్నాం రాజకీయాలు 20 ఏళ్ళుగా. నేను ఎంత భావోద్వేగానికి లోనైనా కూడా రాజశేఖర్ గారు దాన్ని పట్టుకొని నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటూ రాజేంద్ర అన్నాడు కూడా నేను సమయంతో సమాధానం చెప్పింది తప్ప నేను దాన్ని డిబేట్ కాలే ఎక్కడ కూడా. ఎన్నెన్ని రంబ్లింగ్స్ ఎన్నెన్ని ఎమోషన్స్ అంటే కూడా మేము మాకు కల్చర్, మాకు భాష, మాకు సంస్కృతి అది ఉండదు తప్ప ఇట్లాంటిది ఉండదు. ఇలా ఏది పదే మాట్లాడు ఇక్కడనే ఇక్కడ పోచంపల్లి పెట్టి మాట్లాడుతుండు. ఈయన ఎక్కడంటే ఆయనకి ఏం సంబంధం, నీకేం సంబంధం బాబు? మేము తెలంగాణ ఉద్యమంలో ధర్మం కోసం, న్యాయం కోసం, నా ఆత్మగౌరవం కోసం కొట్లాంటి బిడ్డను. నువ్వేమో అప్పుడు అటువైపు ఉండి వీళ్ళ మీద దాడి చేసినావు, వీళ్ళని హింసించినావు, వీళ్ళని అవమానపరిచింది నువ్వు. నీ చరిత్ర కాదు, నా చరిత్ర ఇది. మోడీ గారి దగ్గర నేను మళ్ళీ మధ్యవర్తిని పట్టుకొని పోవడం ఎక్కర్లేదు. చక్కగా దరఖాస్తు పట్టుకొని పోయి నా మల్కాయిరికి ఒక ఐటీ అది ఇవ్వండి, హబ్ ఇవ్వండి, నా మల్కాయిరికి ఈ రోడ్లకు డబ్బులు ఇవ్వండి, నా మల్కాయిరికి ఈ ఇండస్ట్రీస్ ఇవ్వండి, నా మల్కాయిరికి ఈ మెట్రో రైలు ఇవ్వండి మేడ్చల్ వరకు అంటే ఇవాళ చెప్పగలిగే చేయగలిగే శక్తి నాకే ఉంటుంది తప్ప వీళ్ళకు ఉంటుందా? వీళ్ళు మాట్లాడతారా? అసలు మీకు ఏం సంబంధం? రియల్ ఎస్టేట్ చేసుకొని బతకక దందాలు చేసుకొని మేము పొలిటికల్ లీడర్, ఆమె పొలిటికల్ లీడర్ మాట్లాడుకుందాం. పట్టుకొని వచ్చుడు, ఏమైనా ఖాళీల బస్సుల పండి పోడు, మేనేజ్ చేసుడు, గెలిచేస్తుడు, మళ్ళీ సంపాదించుకోడు, మళ్ళీ ఇదేనా కథ? లీడర్ అంటోడు ప్రజల కాళ్లకు ముళ్ళుడితే పన్నుతో పీకే శక్తి ఉన్నోడు, అది ఉన్నాడు లీడర్. మోడీ గారు లీడర్ అయిండు. నేను అడుగుతున్నా, కరోనా కష్టకాలంలో నా శానిటైజర్ వర్కర్స్ వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు సర్వీస్ అందించారు హాస్పిటల్లో. నా శానిటేషన్ వర్కర్ గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో మీరు చూడండి, ఎవరు బయటికి రాకపోయినా వాళ్ళు మాత్రం బయటకు వచ్చి సున్నం చల్లిండ్రు, బ్లీచింగ్ పౌడర్ చల్లిండ్రు. ఎక్కడ పేషెంట్ ఉండో అక్కడికి ఎవరు రా. ఈ దేశం పురోగమించడానికి నా గోకుల్ చాట్, నా సాయిబాబా మందిర్ బాంబు బ్లాస్ట్లు, నా దిల్షు నగర్లో చనిపోయినటువంటి ప్రజల రక్తం మళ్ళీ చిందకుండా ఉండాలంటే, నా జమ్మూ అండ్ కాశ్మీర్ సియాచిన్ ఐసు కొండలలో నా సైనికులు దొంగ దెబ్బకు చావకుండా ఉండాలంటే, ఇవాళ ఈ దేశం పురోగమించాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, మనం ప్రశాంతంగా ఉండాలన్నా మళ్ళీ రావాల్సింది మోడీ అని చెప్పి ప్రజలు అనుకుంటుంటే, ఊరంతా ఒక దారి అయితే ఊసర మీద ఒక దారి, వీళ్ళు ఒకటి దారి, ఈయన 17 సీట్లు ఇస్తాడా మళ్ళీ చేస్తాడా అన్ని హామీలు. ఎక్కడ చేస్తావు బిడ్డ నువ్వు? అసలు నీకు అవగాహన ఉందా? కేంద్రం అంత ఈజీగా ఇట్లా డబ్బులు తీసి ఇయ్యదు పెట్టెలు పెట్టి. నన్ను కొత్తగా ఆర్థిక మంత్రి గిట్టినా అన్నా, నువ్వు 1,00,000 కోట్లు నీకు ఆలమార్లో ఉన్నాయని అన్నాను. 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిన కదా ఆలమార్లో ఉన్నాయని అన్నాను. ఆలమార్లో ఉండవు బిడ్డ, ఇది వస్తాయి పోతాయి, కాగితాలు ఉంటాయి బిడ్డ అని చెప్పిన. కేంద్రానికి కూడా పైసలు ఇట్లా పడితే అట్లా అధికారం బీజేపీ ఉంటే ఒక రకంగా పైసలు వస్తాయి, లేకపోతే రావు. కానీ స్కీములు వస్తాయి. నేషనల్ హైవేస్ కొంచెం ఎక్కువ ఇస్తారు కావచ్చు, రైల్వే లైన్లు ఎక్కువ ఇస్తారు కావచ్చు, అట్లా. కానీ టక్కన నేను దివాళి తీసినా అంటే 10,000 కోట్లు ఇయ్యదు ఇట్లా వీళ్ళు చెప్తున్నది. అందుకనే దయచేసి అవగాహన లేని వాళ్ళ గురించి నేను ఎక్కువ తక్కువ మాట్లాడగాని, మీరు డెఫినెట్గా ఈ గంగస్థల్లో చాలా విజ్ఞులు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ మీరే పట్టుబట్టుకొని, ఇక్కడ 600 కుటుంబాలు నేను చెప్పాను, 2,500 మంది వచ్చింది, 50 మంది రావచ్చు, మనం 100 మంది రావచ్చు. అందరినీ నేను చెప్పలేని కలవలేదు కాబట్టి ఆ బాధ్యత సమున్నతంగా నిలిపేటువంటి కర్తవ్యం మా పాలక మండలి చేస్తుందని, నిండు మనసుతో నన్ను మోడీ గారిని గెలిపిస్తానని చెప్పి ఆశిస్తూ నమస్కారం. భారత్ మాతాకి జై. ఈ డిమాండ్లు ఇవి కొన్ని చిన్న చిన్నవి నేను చేసుకొస్తా. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.